ఖాద్రి న్యూస్ కి స్వాగతం. నా పేరు మోనిక. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కదిరిలో భక్తి శ్రద్ధలతో ముక్కోటి ఏకాదశి శ్రీ ఖాద్రి లక్ష్మీ నరసింహుని దర్శించుకున్న వేలాది మంది భక్తులు. కదిరిలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు, చర్చిల్లో సామూహిక ప్రార్థనలు, ప్రజలకి శాసనసభ్యుని క్రిస్మస్ శుభాకాంక్షలు. స్నేహలత భౌతిక గాయానికి నివాళులు అర్పించిన కలెక్టర్, దోషులని కఠినంగా శిక్షించాలని నల్ల చెరువులో యువత కొవ్వొత్తులతో ర్యాలీ. మార్గశిర మాసం ఏకాదశి పుణ్యదినాన్ని పురస్కరించుకుని ముక్కోటి దేవతలు వైకుంఠంలో శ్రీ మహావిష్ణువుని ఉత్తర ద్వారంలో దర్శించుకుని పూజలు అర్పిస్తారని పురాణ విశ్వాసం. ఆ రోజు ఉత్తర ద్వారం ద్వారా ప్రవేశించి దైవాన్ని దర్శిస్తే సకల దోషాలు హరింపబడతాయన్నది భక్తుల విశ్వాసం. కదిరిలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు ఉత్తర ద్వారంలో కొలువై ఉండగా భజుర్దులు వైకుంఠ ద్వారం ద్వారా ప్రవేశించి స్వామివారిని దర్శించారు. శుక్రవారం తెల్లవారుజామున 3:30 గంటలకే స్వామివారి భక్తులకి దర్శనమివ్వడానికి ఉత్తర ద్వారం చేరుకున్నారు. స్వామివారిని కదిరి శాసనసభ్యుడు డాక్టర్ సిద్ధారెడ్డి, మాజీ శాసనసభ్యుడు ఎంఎస్ పార్థసారథి తమ అనుచరులతో వచ్చి తెల్లవారుజామునే స్వామివారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. సాధారణ పరిస్థితుల్లో స్వామివారిని దాదాపు 60,000 మందికి పైబడి భక్తులు దర్శించేవారని అంచనా. అయితే ఈసారి కరోనా ఆంక్షలు మరియు విపరీతమైన చలి కారణంగా భక్తుల తాకిడి కొంత తగ్గిందని భావిస్తున్నారు. అయితే స్వామివారి ఉత్తర ద్వార ప్రవేశం 2 రోజుల పాటు ఏర్పాటు చేయడంతో రేపు కూడా భక్తులు ఉత్తర ద్వారం ద్వారా ప్రవేశించి ఆలయంలో స్వామిని దర్శించుకునే వీలు కల్పించారు. ఈ రోజు సాయంకాలం 4 గంటల వరకు భక్తుల రద్దీ కొనసాగుతూనే కనిపించింది. ఆలయ పరిసరాలు గోవిందనామ స్మరణతో మారుమ్రోగాయి.
కోటి ఏకాదశి మహాద్వారం ముందు భక్తులకందరికీ కూడా అతి శ్రీకరంగా స్వామివారి ఎడవేళలా ఆయన లక్ష్మీనరసింహ స్వామివారిని ఉత్తరద్వార దర్శనం చేసుకోవడం జరిగింది. దేవుని చల్లగా ఉండాలని చెప్పి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో పాడి పంటలతో రైతులంతా సంతోషంగా ఉండాలని ముందర కొడుతున్నారు, హార్ది ముందుస్తున్నారు.
క్రిస్మస్ పర్వదిన సంబరాలు కదిరిలోని అన్ని చర్చిల్లో ఘనంగా నిర్వహించబడ్డాయి. కదిరి పట్టణంలోని పురాతన C&IG మిషన్ చర్చితో పాటు వివిధ చర్చిల్లో క్రీస్తు నామస్మరణ గీతాలు, బైబిల్ పాఠనం, సామూహిక ప్రార్థనలు నిర్వహించబడ్డాయి. కదిరి శాసనసభ్యుడు డాక్టర్ సిద్ధారెడ్డి వివిధ చర్చిలకి వెళ్లి సామూహిక ప్రార్థనల్లో పాల్గొని వారికి పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశం యావత్తు ఆంధ్రప్రదేశ్ వైపు చూసే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు 1.5 సంవత్సర కాలంలోనే అందించారని, ఆయన మరింత కాలం ముఖ్యమంత్రిగా కొనసాగడానికి ప్రజలందరి ఆశీస్సులు అవసరమని కనుక ముఖ్యమంత్రిని నిండు మనసుతో దీవించాలని విజ్ఞప్తి చేశారు. అయినను వేదన పొందిన దేశం మీద మబ్బు నిలవలేదు. పూర్వకాలమున ఆయన జెబూలూను దేశమును నఫ్తాలి దేశమును అవమానపరిచెను. అంత్యకాలమున ఆయన సముద్ర ప్రాంతమును అనగా యోర్దాను అద్దరిని అన్యజనుల గలీలియా ప్రదేశమును మహిమగల దానిగా చేయుచున్నాడు. యుద్ధపు మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఆయన భుజం మీద రాజ్యభారములను ప్రైజ్ ది లార్డ్. మన మధ్యకు మరి కదిరి సభ సభ్యులు డాక్టర్ పివి సిద్ధారెడ్డి గారికి ప్రేమపూర్వక ఆహ్వానం తెలియజేస్తున్నాం. విచ్చేసిన డాక్టర్ పివి సిద్ధారెడ్డి గారికి సియోన్ బ్లెస్సింగ్ మినిస్ట్రీస్ తరఫున మా ప్రేమపూర్వక ఆహ్వానం తెలియజేస్తున్నాం. మనందరూ కూడా ఈ 2020 క్రిస్మస్ సంతోషంగా జరుపుకోవడానికి మన ప్రభుత్వం ఎంతగానో కృషి చేసినట్టుగాను మన మధ్యలో ఉంటున్న డాక్టర్ సిద్ధారెడ్డి గారు కూడా క్రైస్తవుల పట్ల, చర్చిల పట్ల, సంఘాల పట్ల ఎంతో ప్రేమ కలిగిన వారే సహకరిస్తూ మరి ఈ రీతిగా మనందరూ కూడా సంతోషించడానికి కారణమయ్యారు. మరి మన జగన్ గారు ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన స్వల్ప కాలంలోనే ప్రవేశపెట్టిన అనేకమైన పథకాల గురించి
మీకు కొన్ని తెలిసి ఉండొచ్చు, తెలిసి ఉండకపోవచ్చు. ఒకసారి వాటిని నేను మీ ముందుకు తీసుకురావాలని కోరుచున్నాను. చేశారు. అందుకే దేశంలోని ఇతర రాష్ట్రాల నేతలు కూడా జగన్ పాలన వైపు ఆకర్షితులయ్యారు. జగన్ లాంటి సీఎం మాత్రం ఉంటే బాగుండాలని వారు కోరుకుంటున్నారు. ప్రస్తుతం 30 లక్షల మందికి పైగా ఇల్లు నిర్మిస్తున్నారు. గట్టిగా చెప్పండి. రూపాయలతో రింగ్ రోడ్ తరహాలో బైపాస్ రోడ్ ఏర్పాటుకు నిధులు తీసుకొచ్చారు. 18 కోట్ల రూపాయలతో ఒక నూతన ప్రభుత్వ ఆసుపత్రి భవనాన్ని ఆయన శాంక్షన్ చేశారు. 2 కోట్ల పైగా ఖర్చు చేస్తూ కోనేరు పునర్నిర్మాణం చేస్తున్నారు. మన మధ్యకు వచ్చినందుకు వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు చేసుకున్నాను. అన్ని ఆశీర్వాదాలకు కారణభూతమైన మా తండ్రి, కృపగల దేవ ప్రభువా, వారి మీ జన్మ ఈ సర్వలోకానికి సంతోషాన్ని, సమాధానాన్ని, ఆశీర్వాదాన్ని తీసుకొచ్చిన విధానంకి స్తోత్రం చెల్లిస్తున్నాను. క్రిస్మస్ శుభాకాంక్షలు. వెరీ హ్యాపీ క్రిస్మస్ టు యు ఆల్. గత కొన్ని సంవత్సరాలుగా ప్రతి సంవత్సరము ఇక్కడ క్రిస్మస్ పర్వదినం సందర్భంగా మీ అందరి ఆశీర్వాదం తీసుకుంటా ఉన్నాం. ఈరోజు శాసనసభ్యుడిగా మీ అందరి ఆశీర్వాదాలతో గత 1.5 సంవత్సరంగా ఈ ప్రాంతానికి సేవ చేసే అవకాశం మీరందరూ కూడా కల్పించారు. అదేవిధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారికి మీ అందరి యొక్క ఆశీర్వాదాలతో కేవలం 1.5 సంవత్సర కాలంలోనే ఈ దేశమంతా కూడా ఈ రాష్ట్రం వైపు చూసే విధంగా మరి అటు సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా అమలు చేయడం జరుగుతుంది. అసలు విద్యాసాగర్ గారు చాలా వివరంగా, మాకంటే కూడా చాలా వివరంగా ఈ గత సంవత్సరన్నర కాలంలో ఏమేం చేశారో అన్నీ కూడా వివరంగా తెలియజేశారు. మేము కూడా శాసనసభ్యులు కూడా గుర్తు పెట్టుకోలేనటువంటి కార్యక్రమాలు ఈ సంవత్సరన్నర కాలంలోనే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరి ఆశీర్వాదాలతో చేయగలుగుతా ఉన్నారు. అదేవిధంగా కదిరి అభివృద్ధికి కూడా ఈ సంవత్సరన్నర కాలంలో ఎన్నో కార్యక్రమాలు చేయగలిగాం. మరి రాబోయే రోజుల్లో ఇదే విధంగా మీ ఆశీర్వాదాలు ఎల్లవెల్లా మా పైన ఉండాలని, ప్రభుత్వం పైన, గౌరవ ముఖ్యమంత్రి గారి పైన ఉండాలని, మరిన్ని మంచి కార్యక్రమాలు, పేదలకు అండగా నిలబడే కార్యక్రమాలు, ముఖ్యంగా ఈరోజు ఈ క్రిస్మస్ పర్వదినాన అదేవిధంగా వైకుంఠ ఏకాదశి రెండు కలిసి వచ్చిన ఈ గొప్ప శుభదినం రోజు ఈ దేశ చరిత్రలోనే ఎక్కడా లేని విధంగా దాదాపుగా 30 లక్షల మంది పేదలకి, ముఖ్యంగా అన్నీ కూడా మహిళల పేరుతోనే ఈరోజు ఇళ్ల పట్టాలు, అదేవిధంగా అందులో దాదాపుగా 15 లక్షల మందికి ఇల్లు కట్టించే కార్యక్రమం ఈరోజు మరో గంటన్నరలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈ రాష్ట్రంలో ప్రారంభం కాబోతా ఉంది. అదేవిధంగా కదిరి పట్టణంలో కూడా దాదాపుగా 6,000 మందికి కదిరి నియోజకవర్గంలో ఇళ్ల పట్టాలైతేనేమి ఇల్లు ఇచ్చే కార్యక్రమం కూడా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి కార్యక్రమం తర్వాత ఇక్కడ కూడా మొదలు పెట్టబోతా ఉన్నాం. ఇవన్నీ కూడా మీ ఆశీర్వాదం వల్ల, మీ తోడు వల్ల, మీ అండ వల్లనే సాధ్యమైంది. మరి మరిన్ని మంచి కార్యక్రమాలు చేయడానికి మీ అందరి ఆశీర్వాదము, ఆ దేవుడి దయ ఎల్లవేళలా మా పైన ఉంటుందని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారిని శాశ్వతంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మరిన్ని మేలు చేసే కార్యక్రమాలు చేయడానికి మీ ఆశీర్వాదాలన్నీ కూడా తోడుగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ
ప్రార్థన చేస్తాం. కొంచెం ప్రార్థన చేద్దాం. స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రియులు నేను గర్భపరచడానికి నా తండ్రి నువ్వు సంస్కరణపడి ఆరాధించడానికి చేసిన గొప్ప కార్యం బట్టి కొన్నాను. వారిని సంతానం చేసుకున్న మొక్కుబడి నా ప్రభు మీ సన్నిధికి తీసుకొచ్చి గర్భపరుస్తున్నారు. ఇదిగో నా ప్రభావాన్ని నా తండ్రి మీరు చేసిన మేలంతా అపోస్తులు గర్భపరచారు. నా తండ్రి నా తండ్రి మీరు చేసినటువంటి కార్యం బట్టి నా ప్రభావాన్ని కృతజ్ఞతాపూర్వకంగా ఇస్తున్నది కూడా ప్రియులందరినీ కూడా మీ చేతికి అప్పగిస్తున్నారో తను దీవించండి. తీసుకొచ్చండి. ఈ సమయంలో నూతనంగా వివాహం చేసుకునేటువంటి సుజాత ప్రమోద్ బాబు ఉన్నారు. వారిద్దరు ముందుకు సుజాత కుమార్తె ప్రేమ నామకం కలిగిన మా ప్రియ ప్రభువా, మిగతా తండ్రి ఎవరు బిడ్డలు గృహస్థితిలో ప్రవేశించిన ప్రభ మిగతా తండ్రి నూతనంగా ప్రారంభించిన నూతన దాంపత్య జీవిత నామాన్ని మహిమపరుచుకుంటున్న ప్రారంభించిన యొక్క జీవితంలో తన చివరి వరకు కూడా వారిని దీవించి ఆశీర్వదించిన ఆ ప్రభావం మీరు వాక్కులు సెలవించిన రీతిగా ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమిని నింపుడి నింపిన ఏడు సెలవించిన రీతిగా చూస్తున్నాం. ఎంత ప్రేమ కలిగినటువంటి దేవుడు, ఆత్మస్వరూపి కలిగినటువంటి దేవుడు, సత్యస్వరూపి కలిగినటువంటి దేవుడు నిన్ను నన్ను మన తల్లి గర్భంలో కదరింగ్ మిషన్ జడ్జ్ ఆఫ్ సౌత్ ఇండియా కదరింగ్ మిషన్ తో మరి స్థాపించబడి అనంతపురం జిల్లా ధర్మవరం దారుణ హత్యకి గురైన స్నేహలత కుటుంబ సభ్యులని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ జిల్లాకు విచ్చేసిన సందర్భంగా జిల్లా కలెక్టర్ గమదం చంద్రుడు ఆమెకు పూల మొక్క అందించి స్వాగతం పలికారు. అనంతరం స్నేహలత నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులని కలిసి పరామర్శించి స్నేహలత భౌతిక కాయానికి పుష్పగుచ్చం సమర్పించి నివాళులు అర్పించారు. కాగా కదిరి నియోజకవర్గం నల్లచెరువు మండల కేంద్రంలో యువకులు స్నేహలత మృతికి కారకులైన నరరూప రాక్షసునికి ఉరిశిక్ష విధించే విధంగా పోలీసులు గట్టి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించి స్నేహలతకి నివాళులు అర్పించారు. What
కొన్ని రోజుల నుంచి టార్చర్ పెట్టినట్టు టార్చర్ని భరించినాం సార్ మేము. అమ్మ నేను జాబ్ చేసింది సంపాదించి వద్దమ్మా అని పాపం ఏదో లేదు చెప్పుకోబట్టి జాబ్ చేసి ఇంతకుముందే చాలా రాజు చేసిన సార్. అధికారులను హత్య చేసిన క్రూర మృగాలని చేయాలి 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 హత్య చేసిన క్రూర మృగాలని హత్య చేసిన క్రూర మృగాలని స్నేహాలతను హత్య చేసిన క్రూర మృగాలని చేయాలి 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 స్నేహాలతను హత్య చేసిన క్రూర మృగాలని హత్య చేసిన క్రూర మృగాలని స్నేహాలతను హత్య చేసిన క్రూర మృగాలని హత్య చేసిన క్రూర మృగాలని స్నేహాలతను హత్య చేసిన క్రూర మృగాలని చేయాలి చేయాలి స్నేహాలతను హత్య చేసిన క్రూర మృగాలని స్నేహాలతను హత్య చేసిన క్రూర మృగాలని. పాదయాత్రలో ఇచ్చిన హామీలు నెరవేర్చుతూ ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆర్టీసీని ప్రభుత్వంలోకి విలీనం చేసి దేశ చరిత్రలో ఎవరూ చేయని సాహసం చేశారని కదిరి శాసనసభ్యులు పివి సిద్ధారెడ్డి తెలిపారు. ఈ ప్రభుత్వం కార్మికుల శ్రేయస్సు కోసం పనిచేస్తోందని ఆర్టీసీ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ నూతన 2021 డైరీ ఆవిష్కరణ సందర్భంగా కదిరి డిపో ఎన్ఎంయూఏ నాయకులు సభ్యుల సమక్షంలో డైరీని ఎమ్మెల్యే ఆవిష్కరించారు. కరోనా కష్టకాలంలో ఆర్టీసీ కుటుంబాలకి నెలకు 300 కోట్ల రూపాయల మేరకి జీతాలని ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా ఇచ్చి ఆర్టీసీ కుటుంబాలని ఆదుకున్న ఘనత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డిదేనని తెలిపారు. ఈ సందర్భంగా రాబో సంవత్సరంలో ఆర్టీసీ కార్మికులకి మంచి వసతులు సౌకర్యాలు కలగాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా తమకి పాత పెన్షన్ ఇచ్చి ఆర్టీసీ కుటుంబాలకి న్యాయం చేయించాలని ఎన్ఎంయూఏ రాష్ట్ర నాయకులు హరిమోహన్ ఎన్వి రమణలు ఎమ్మెల్యేని కోరారు. ఈ కార్యక్రమంలో సిసిఎస్ డెలిగేట్ అశ్వత్థామయ్య, కార్యదర్శి బైరిశెట్టి నాయకులు ఉత్తన్న, ఓబ్లేసు, రవీంద్ర, గంగాద్రి, డిఎల్ నారాయణ తదితరులు పాల్గొన్నారు. డైరీ ఆవిష్కరణ సందర్భంగా కార్మికులందరికీ కూడా హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. దాదాపుగా సంవత్సరం రోజులైంది ఈరోజు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి. దశాబ్దాలుగా ఆర్టీసీ కార్మికులు ఎదురు చూస్తున్నటువంటి కోరిక దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలోనూ ఎవరూ సాహసించిన విధంగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన వెంటనే ఆర్టీసీని విలీనం చేసి ఈరోజు కరోనా నేపథ్యంలో ఏమాత్రం ఆదాయం లేకపోయినా కూడా కార్మికులందరికీ కూడా అంచనగా ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా జీతాలు ఇచ్చినటువంటి చరిత్ర గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. కార్మికులందరి తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే సంవత్సరంలో ఏపీఎస్ఆర్టీసీ మరిన్ని ప్రజలకు మంచి సేవలు అందించాలని చెప్పి కార్మికులందరికీ కూడా మంచి జరగాలని చెప్పి హృదయపూర్వకంగా కోరుకుంటూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తాం. కదిరి మున్సిపాలిటీ పరిధిలోని కుటాగుల్లా గ్రామంలో గల దర్గాలో మోహన్ గా పనిచేస్తున్న ఆయాస్ బాషాపై దుర్భాషలాడుతూ దాడి చేసి కొట్టిన కదిరి సబ్ జైలు సూపరింటెండెంట్ వాసుదేవరెడ్డిని కఠినంగా శిక్షించారని కుటాగులకి చెందిన ఇమాములు, మౌజన్లు దర్గా పీఠాధిపతితో కలిసి కదిరి పోలీసులకి ఫిర్యాదు చేశారు. ద్విచక్ర వాహనంపై వస్తున్న ఆయాస్ బాషాని మరో ద్విచక్ర వాహనంపై వచ్చి ఢీకొట్టిన వాసుదేవరెడ్డి మతం పేరిట దూషించి నష్టపరిహారం చెల్లించాలని దూషించారని సబ్ జైలుకు తీసుకెళ్లి తన సిబ్బందిచే కొట్టించారని ఆరోపించారు. కనుక ఇతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఇన్సాఫ్ మరియు ముస్లిం మైనారిటీ నాయకులు డిమాండ్ చేశారు. కదిరి టౌన్ స్టేషన్ కు వచ్చిన కదిరి డీఎస్పీ భవ్య కిషోర్ ను కలిసి తమకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు. ఈ సందర్భంగా డీఎస్పీ భవ్య కిషోర్ మాట్లాడుతూ ఇరు వర్గాలను విచారించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కుటాగుల్ల దర్గా పీఠాధిపతి సయ్యద్ ఉబైదుల్లా, ముతవలీల కమిటీ అధ్యక్షుడు ఇలియాస్, ఇషాక్, ఇష్టాదుల్లా ఖాన్, మక్బుల్ అలీ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి. ఇప్పుడు మనకి ఒక మార్నింగ్ ఈరోజు ఒక ఇష్యూ ఇట్లా జరిగిందని అయితే మా దృష్టికి వచ్చింది. ఇప్పుడే ఇక్కడ వాళ్ళకి సంబంధించిన మత పెద్దలు కానీ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు అయాజ్ అనే వ్యక్తిని లేకపోతే ఇప్పుడు మనకి ఇక్కడ సబ్ జైల్ సూపరింటెండెంట్ గారితో ఏదో అదేమంటారు రోడ్డు మీద ఒక యాక్సిడెంట్ జరిగి ఆ విషయంలో దుర్భాషలాడారని అయితే కంప్లైంట్ వచ్చింది.
ఆ కంప్లైంట్ అయితే ఖచ్చితంగా మేమైతే పరిగణలోకి తీసుకొని విచారణ అయితే చేస్తాము. మనకి అక్కడ కెమెరా ఫుటేజ్ ఉంటుంది, ఫుటేజ్ తీసుకొని ఎవరిది తప్పుంది, ఎలా తప్పుంది అనేది మేము ఖచ్చితంగా అయితే యాక్షన్ తీసుకొని ఇప్పుడు రిప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. మనకి ప్రాబ్లం ఏందో ఏదైతే జరిగిందో ప్రతి ఒక్కరిని వెరిఫై చేసి ఎవరెవరు ఉన్నారో అందరితో మాట్లాడి ఏమి యాక్షన్ తీసుకోవాలో ఖచ్చితంగా తీసుకుంటాం. మనం ఒకరికి ఫేవర్ చేసేది లేదు, ఒకరికి అన్యాయం చేసేది కూడా లేదు. ఎవరు కరెక్ట్ అయితే మనం వాళ్ళ మీద ఖచ్చితంగా హెల్ప్ దెమ్ అంతే. అయాజ్ గారు పైన జరిగిన దుర్ఘటన పైన స్టేషన్కి రావడం జరిగింది. ఆ కంప్లైంట్లో డీటెయిల్గా రాయడం జరిగింది. ఆయన మీద జరిగిన దౌర్జన్యము మరియు ఇల్లీగల్గా ఆయన మీద జరిగిన ఇబ్బందులన్నీ వివరించి డిఎస్పీ మరియు సిఐ గారిని వివరించాము. ఇప్పుడు మేము కోరేది ఒకటే, ముత్వల్లీల కమిటీల తరపు నుంచి మరియు ఇతర సంస్థలు జమాతే ఇస్లామీ, హింద్, సిరాతే ముస్తఫీం తదితర సంస్థలు పాల్గొన్నాయి కాబట్టి అందరి తరపున ఒకటే మెసేజ్, ఈ దేశమంతా ఒక పటిష్టమైన రాజ్యాంగం లోబడి వర్క్ చేస్తూ ఉంది. రాజ్యాంగంతోనే దేశం నడుస్తాయి. చట్టపరమైన పరిపాలన ఉండాలి. ఆ చట్టాన్ని ప్రొటెక్ట్ చేసే సంస్థల్లో పోలీస్ డిపార్ట్మెంటు, తదితర డిపార్ట్మెంట్ ఉన్నాయి. వాళ్ళందరూ చట్టాన్ని లోబడే ఉండాలి. చట్టం ఎవరికి చుట్టం కాదు. ఎవరన్నా ఆ విధంగా ఆలోచిస్తే అది చాలా పెద్ద తప్పు. చట్టము ప్రెసిడెంట్ నుంచి సామాన్య ప్రజల వరకు కూడా సమానంగా చట్టం తన పని తను చేసుకుంటుంది. కాబట్టి ఈరోజు జరిగిన దుర్ఘటన, ఈ సంఘటనకి చట్టపరమైన చర్యలు తీసుకుంటూ ఇట్లాంటి మళ్ళా పునరావృతం కాకుండా సంఘటనలను డిపార్ట్మెంట్ వాళ్ళు బాధ్యతంగా చేస్తారని ఆశిస్తూ ముత్తుల్ కమిటీ నుంచి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. హారూన్ స్ట్రీట్లోంచి రెవెన్యూ కాలనీలోకి వస్తున్నట్టు కుటాగుళ్ళ పెద్ద దర్గా ముజావర్ అయాజ్ గారు, ఆయన మాజీ మౌజన్ అక్బరియా మజీద్, మరి ఆయన బండికి కదిరి సబ్ జైలర్ వాసుదేవరెడ్డి గారి వాహనం తగిలి ఆయన వాహనం ఎంతో చిన్న నష్టం జరిగిందని దాని మీద పెద్ద యాగి చేసి స్టేషన్ పద అని చెప్పేసి మతం పేరుతో దూషించి ఆయన మాట్లాడడం జరిగింది. ఆయన నోరు అదుపులో పెట్టుకోవాలి, సక్రమంగా విధులు నిర్వర్తించాలి. ఆయన వరకు ఆయన ఉండాలి. కానీ కులాల వరకు మతాల వరకు వచ్చినట్టంటే చట్టపరంగా చర్యలు తీసుకొని తోలు తీసేస్తాం. ఇది జాగ్రత్తగా ఉండాలి. ఆయన మనం చెప్పేది ఏమిటంటే, మీరు ఒక సబ్ జైలుకి అధికారి ఉండి సబ్ జైలుకి ఎత్తుకుని పోయి కొట్టాల్సిన పని ఏముంది? మీకు ఆ హక్కు ఉందా? మీకు అధికారం ఉందా? సీసీ ఫుటేజ్లు ఉన్నాయి. ఆడ పెట్రోల్ బంక్ దగ్గర జరిగిన యాక్సిడెంట్లో ఎవరిది రాగానే తెలిసిపోయింది. విషయం తెలుసు అందరికీ కూడా. మీరు ఇష్టానుసారం చేసి ప్రవర్తించి కొడతారా? ఇక్కడికి వచ్చిన తర్వాత సంపాదించిన అక్రమ సంపాదన మీద ఎంక్వైరీ జరగాలి. వీటన్నిటి మీద ఇతని యొక్క పరిపాలన విధానం మీద పూర్తి స్థాయిలో విచారణ జరిపించి ఆయన మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇన్సాఫ్ తరఫున కోరుకుంటున్నాం. కుటాగుళ్ళ దర్గాలో పనిచేసేటైన ముజావర్ గారు మొహమ్మద్ అయాజ్ వారికి ఇవాళ పొద్దున ఏదో పెట్రోల్ గురించి వెళితే చిన్న యాక్సిడెంట్ జరిగింది. ఆయన చెప్పే ప్రకారము కదిరి సబ్ జైలర్ గారు ఏదో రాంగ్ రూట్లో వచ్చినప్పుడు చిన్న యాక్సిడెంట్ జరిగిందంట. ఏదో ఆయన వెహికల్కి డ్యామేజ్ జరిగింది. డ్యామేజ్ గురించి ఆయన అడిగితే ఆయన సబ్ జైలర్ గారు ఏదో తిట్టినారు. నా డ్యామేజ్ కూడా కట్టమని చెప్పారంట. ఈయన ఓకే సార్ అంతా కడతాను అని చెప్తే కూడా ఆయన వినలేదు. బలవంతంగా తీసుకువెళ్ళి మన సబ్ జైల్ లోపల వెళ్ళి తీసుకెళ్ళి మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారంట. మతం గురించి ఏదో చెప్పారంట. కానీ దాని మీద నేను వచ్చి ఆయన తరఫున కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. టౌన్ సిఐ గారు ఇంకా డిఎస్పీ గారు కూడా లక్కీలీ స్టేషన్లోనే కలిశారు. వాళ్ళతో కలిసి నేను ఇచ్చాను కంప్లైంట్. వాళ్ళు హామీ ఇచ్చారు చట్ట ప్రకారంగా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారని. వాళ్ళ మీద మాకు నమ్మకం ఉంది. ఇన్షాల్లా వాళ్ళు చర్యలు తీసుకుంటారు దీనిపైన. అందుకే వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కదిరిలో భక్తి శ్రద్ధలతో ముక్కోటి ఏకాదశి శ్రీ ఖాద్రి లక్ష్మీ నరసింహుని దర్శించుకున్న వేలాది మంది భక్తులు. కదిరిలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు, చర్చిల్లో సామూహిక ప్రార్థనలు, ప్రజలకి శాసనసభ్యుని క్రిస్మస్ శుభాకాంక్షలు.
స్నేహలత భౌతిక గాయానికి నివాళులు అర్పించిన కలెక్టర్ దోషులని కఠినంగా శిక్షించాలని నల్ల చెరువులో యువత కొవ్వొత్తులతో ర్యాలీ. ఇక ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.